ఇంట్లో పిల్లలకు ఏబీసీడీలు నేర్పాలన్న ఏసీబీ గుర్తుకొచ్చి వణికిపోతున్నారు తెలంగాణలో ఇరిగేషన్ అధికారులు. ఏ క్షణంలో ఏసీబీ అధికారులు వచ్చి తమపై ఏ సెక్షన్ కింద కేసు పెడతారో అని హడలి చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై దర్యాప్తులో దూకుడు పెంచిన ఏసీబీ అధికారులు నీటిపారుదల శాఖ అధికారుల ఇళ్లకు వెళ్లి కాలింగ్ బెల్ కొడుతున్నారు. కాలింగ్ బెల్ మోగిందంటే చాలు ఏసీబీ వాళ్ళు వచ్చేశారేమోనని ఇరిగేషన్ అధికారుల కుటుంబాలు కూడా కంగారు పడుతున్నాయట. అయినా ఏమన్నా అవకతవకలుంటే ముందుగా ఐఏఎస్లను వేటాడకుండా తమ వైపు రావడం ఏంటని అధికారులు చాలా గుర్రుగా కూడా ఉంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విజిలెన్స్ దర్యాప్తునకు ఆదేశించింది. నీటిపారుదల శాఖలో కనీసంలో కనీసం 30 మందికి పైగా అధికారులు నిబంధనలు ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడ్డారని విజిలెన్స్ కమిషన్ తన నివేదికలో ఆరోపించింది. ఆ అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందేనని సిఫార్సు చేసింది కూడా. ఈ నివేదికను కాళేశ్వరం కమిషన్ కూడా ఆమోదించి తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సూచించింది. కాళేశ్వరం కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏసీబీ దూకుడు పెంచేసింది. 3 అధికారులను అరెస్టు చేసి వారి ఆస్తులను జప్తు చేసింది. వీరిలో ముఖ్యంగా నీటిపారుదల శాఖలో 10 ఏళ్లుగా చక్రం తిప్పుతూ వచ్చిన నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ సి మురళీధర్ ను కూడా అరెస్టు చేశారు ఏసీబీ అధికారులు. ఈ క్రమంలో వందల కోట్ల రూపాయల ఆస్తులను సీజ్ చేశారు. ఇక నెక్స్ట్ ఎవరు అన్న చర్చ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో నడుస్తోంది. ఇదిలా ఉండగా విజిలెన్స్ కమిషన్ 30 మంది అధికారులు తప్పు చేశారని పేర్కొనడంతో తమని కూడా అరెస్టు చేస్తారేమోనని నీటిపారుదల శాఖలో కీలకంగా వ్యవహరించిన అధికారులు భయపడుతున్నారు. ఈ క్రమంలోనే కింది స్థాయి అధికారులు రహస్యంగా సమావేశమై పై అధికారులు ఏం చెబితే అది చేశామే తప్ప మనంతట మనంగా ఏ తప్పు చెయ్యలేదు కదా అని సమాలోచనలు చేసినట్లు తెలుస్తోంది. విధాన నిర్ణయాలు తీసుకోవడంలో పాలకులు, ఉన్నతాధికారులే కీలక పాత్ర పోషిస్తారు కాబట్టి అవకతవకలు జరిగాయంటోన్న విజిలెన్స్ ఐఏఎస్ల పేర్లు కూడా పేర్కొన్న ఏసీబీ మాత్రం ఐఏఎస్లను వదిలేసి తమను మాత్రమే వేటాడడం ఏంటని కింది స్థాయి అధికారులు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. పై పదవుల్లో ఉన్న వారి ఆదేశాల మేరకు విధులు నిర్వహించినందుకు మనం బలిపశువులు అవ్వాలా అని ప్రశ్నిస్తున్నారట వారు. ఐఏఎస్లపై చర్యలు తీసుకున్న తరువాతనే కింది స్థాయి అధికారుల జోలికి రావాలని వారు భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా విజిలెన్స్ పేర్కొన్న అధికారులకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం పంపిన నోటీసులకు వివరణ ఇవ్వడానికి మరికొంత సమయం కావాలని కొందరు అధికారులు ప్రభుత్వానికి రిప్లై ఇచ్చారు. ఈలోపే వరుసగా ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. దీంతో ఐఏఎస్ అధికారులపైన, ప్రభుత్వంపైన కింది స్థాయి అధికారులు గుర్రుగా ఉన్నారని అంటున్నారు. మరి ఈ విషయంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో, ఎలా ముందుకు వెళుతుందో చూడాలి.